విశాఖలో వైసీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. దీంట్లో భాగంగా విశాఖలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ తమ పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ప్రస్తుతం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఆపై చేస్తున్న పాలనే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ్మ నర్సపేటలో ప్రచారం నిర్వహించారు. మొదటగా నర్సపేటలోని వరంగల్ రోడ్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సమాజానికి బాధ్యతాయుతంగా ఉంటానని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్యకరమైన పోస్టులను, తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు గెలిపించి అవకాశం ఇస్తే ప్రశ్నించే గొంతుకవుతానని తెలిపారు. ప్రాణాలను బలి చేసిన అమరవీరులను ప్రాణాలను బలి చేసిన స్నేహితులు నాతో పాటు రావాల్సిందే కోరుకుంటున్నాం. వర్గమైనటువంటి నర్సంపేటలో ఈరోజు పట్టభద్రుల అలాగే బంధుమిత్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశం నేపథ్యంలో తెలంగాణ సమాజానికి కూడా నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. రాణి రుద్రమ అనేటువంటి పేరునే నా తల్లిదండ్రులు నేను పుట్టకముందు ఆడపిల్ల పుడితే ఒక ఆత్మగౌరవంతో బతకాలి, ఆడపిల్ల పుడితే ధైర్యంగా బతకాలి, ఆడపిల్ల తన కాళ్ళపైన తాను బ్రతకాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు కాకతీయ సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి సామ్రాజ్ఞి రాణి రుద్రమ పేరు పెట్టాలి ఆడపిల్ల పుడితే అని చెప్పి నా తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు. నేను పెరగటం కూడా ఇవాళ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మధ్య పెరుగుతున్నటువంటి క్రమంలో కూడా నాకు ఇవ్వవలసినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చిండ్రు. ఆ సంస్కారాన్ని, ఆ సభ్యతను, ఆ వినయాన్ని కూడా నా తల్లిదండ్రులు నాకు పాఠాలు చెప్పినటువంటి గురువులు, నాతో పాటు ఉన్నటువంటి సమాజం
బాధ్యతాయుతంగా నేను నిర్వర్తించినాను. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఈరోజు దాదాపుగా ఇన్నేళ్ల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నేను ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చినప్పుడు ఒక క్లారిఫికేషన్ తెలంగాణ సమాజానికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇవాళ నర్సంపేటలోనే మాట్లాడటం జరుగుతోంది. తెలంగాణ సమాజాన్ని బాగు చేస్తామని చెప్పి, తెలంగాణ రాజకీయాలను క్లీన్ చేస్తామని చెప్పి, ప్రశ్నించే గొంతుకలమని చెప్పి ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి ఒక లోఫర్ రాణి రుద్రమ మీద వీడియోలు తయారు చేయించి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారు. ఇవాళ వాడికి స్పందించాల్సినటువంటి అవసరం నాకు లేదు. కానీ తెలంగాణ సమాజానికి రాణి రుద్రమ బాధ్యతాయుతంగా ఉంటుంది అని చెప్పడం అవసరం. ఇవాళ మంచి మౌనం దాలిస్తే చెడు ప్రచారం జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం. 5 రోజుల కింద ఆ వీడియో పెట్టినా కూడా నేను ఈ 5 రోజుల కాలంలో నాకు అనేక మంది ఫోన్లు చేశారు. నా నర్సంపేట నియోజకవర్గంలో నుంచి ఒక 10 మంది దాదాపుగా మీడియా మిత్రులే ఫోన్ చేశారు. ఒక 100 మంది నా బంధువులు, మిత్రులు, నాతో చదువుకున్న వాళ్ళు ఫోన్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఫోన్ చేశారు. మహిళా సంఘాల నాయకులు ఫోన్ చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఫోన్ చేశారు. ఇవాళ మీ మీద ఇట్లా అభాండాలు అవుతున్నాయి, మరి మీరు స్పందిస్తారా లేకపోతే మమ్మల్ని వెళ్ళి కన్నమంటారా అని. ఇలాంటి దాకా ఎంత నిజాయితీతో ఉండనో భవిష్యత్తులో కూడా అంతే నిజాయితీతోటి రాణి రుద్రమ ఉంటుందని చెప్పి కూడా తెలంగాణ సమాజానికి చెప్తూ పట్టభద్రులందరూ కూడా మార్చి 14న జరగబోయేటటువంటి ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ ఆడబిడ్డగా గెలిపించాలని ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా